హలో అందరికీ, ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 23rd డే కోయంబత్తూరు నుండి తిరుచిరపల్లి వచ్చి తిరుచిరపల్లి నుండి శ్రీరంగం రీచ్ అయినా. ఈరోజు నేను రంగనాథ స్వామి టెంపుల్ చూడడానికి వచ్చిన. ఈ టెంపుల్ తిరుచిరపల్లి డిస్ట్రిక్ట్, తమిళనాడు స్టేట్లో ఉంది. మన ఇండియాలో ఉన్న పురాతనమైన టెంపుల్స్లో శ్రీ రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఒకటి. ఈ టెంపుల్ని తిరువరంగం అని కూడా అంటారు. మన ఇండియాలోనే పెద్ద టెంపుల్ ఇది. మొత్తం 156 ఎకర్స్లో ఈ టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో 21 గోపురాలు ఉన్నాయి. ఇందులో ఎత్తైనది రాజగోపురం, 237 ఫీట్స్, 11 ఫ్లోర్స్ ఉంటాయి. 108 దివ్య దేశాలలో ఈ రంగనాథ స్వామి టెంపుల్ కూడా ఒకటి. విష్ణుమూర్తి అవతారాలైన 108 దేవుళ్ళు రోజు రాత్రి ఈ రంగనాథ స్వామిలో కలిసిపోయి మళ్ళీ నెక్స్ట్ రోజు పొద్దున్నే వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళిపోతారని నమ్ముతారు. ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే, రంగనాథ స్వామి ఫస్ట్ క్షీర సముద్రంలో ఆదిశేషుడి మీద పడుకొని ఉన్నప్పుడు ఉద్భవించాడు. రంగనాథ స్వామిని ఫస్ట్ పూజించిన వ్యక్తి బ్రహ్మదేవుడు. తర్వాత స్వామి విగ్రహాన్ని సూర్యభగవానుడికి ఇస్తాడు. తర్వాత సూర్యభగవానుడి శిష్యులు పూజిస్తారు. రాముల వారు శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని అయోధ్యలో పూజించిన తర్వాత తిరిగి లంకకు వెళ్తున్న విభీషణుడికి బహుమతిగా ఇస్తారు. విభీషణుడు తిరిగి లంకకు వెళ్ళేటప్పుడు విశ్రాంతి కోసం కావేరీ నది దగ్గర రంగనాథ స్వామి విగ్రహాన్ని భూమి మీద పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా ఎంత ట్రై చేసినా ఇంకా భూమి మీద నుండి రాదు. అదే ప్లేస్లో ఇప్పుడు ప్రజెంట్ ఈ టెంపుల్లో ఉన్న రంగనాథ స్వామి విగ్రహం ఉంది. ఎవ్రీ ఇయర్ ఓన్లీ 7 days మాత్రమే దేవుడు ఈ టెంపుల్ని వదిలి వెళ్తారంట. మిగతా రోజులన్నీ రంగనాథ స్వామి వారు ఈ టెంపుల్లోనే ఉంటారు. టెంపుల్ లోపలికి ఫోన్స్ అలా ఉన్నాయి కానీ ఫొటోస్ వీడియోస్ తీయొద్దు. టెంపుల్ పక్కకే లాకర్ రూమ్ ఉంటుంది, చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది. ఒక్క బ్యాగ్కి 5 రూపీస్ మాత్రమే. ఈ లాకర్ రూమ్ పక్కకే దర్శనంకి వెళ్ళడానికి ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడ నుండి వెళ్ళాలి లోపలికి. ఒకప్పుడు రాజ్యంని దోచుకోవడానికి వచ్చేటోళ్ళు కదా, అట్లా వచ్చినప్పుడు దేవుడి పంచలోహ విగ్రహాన్ని కాపాడడం కోసం 50 yearsకి పైగా వేరే వేరే ప్లేసెస్లలో పెట్టిండ్రు విగ్రహాన్ని. శత్రువులని కన్ఫ్యూజ్ చేయడానికి డూప్లికేట్ విగ్రహాలను కూడా చాలా తయారు చేసిండ్రు. అయితే గొడవలన్నీ అయిపోయి ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ వచ్చిందో అప్పుడు విగ్రహాలన్నిటినీ శ్రీరంగంకి తీసుకొచ్చిండ్రు. కానీ ఒరిజినల్ విగ్రహం ఏది అనేది గుర్తుపట్టడానికి ఎవరు లేరు. అప్పుడు దేవుడు విగ్రహానికి వేసే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు ఉతికే ఒక ముసలాయన ఒక్కడే ఉన్నాడు. కానీ అతను ముసలాయన కాబట్టి కళ్ళు కనపడవు. అప్పుడు ఆ ముసలాయన అన్ని విగ్రహాలకి బట్టలు వేసి అభిషేకం చేయండి అని చెప్పిండు. తర్వాత ఆ విగ్రహాలకు ఉన్న బట్టలన్నీ తీసుకొని ఒక్కొక్కటి పిండుతూ ఆ బట్ట నుండి వచ్చే ఒక చుక్క నీళ్లు తాగి ఒరిజినల్ రంగనాథ స్వామి విగ్రహం ఏదో కనిపెట్టిండు. ఇప్పుడు ప్రజెంట్ టెంపుల్లో ఉన్న పంచలోహ విగ్రహం ఆ ముసలాయన కనిపెట్టినదే. ఈ ప్లేస్ని 5 రంధ్రాలు 3 ప్రవేశ ద్వారాలు అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న చిన్న పాదాల మీద కాళ్ళు ఇంకా మన చేతి వేళ్ళు ఈ 5 రంధ్రాల్లో పెట్టి మోకాళ్ళను బెండ్ చేయకుండా రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్లో ముందున్న స్వర్గద్వారంని చూడాలి. ఇట్లా చేస్తే ఏమవుతుందో తెలియదు కానీ ఒకప్పుడు రంగనాయకి దేవత ఈ పొజిషన్లో ఉండి రంగనాథ స్వామి కోసం ఎదురు చూసిందంట. నేను కూడా ట్రై చేసినా కానీ చాలా కష్టం. నీస్ బెండ్ చేసినా కూడా స్వర్గద్వారం కనపడదు. మీరు కూడా రంగనాథ స్వామి టెంపుల్కి వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. స్వర్గద్వారం నుండి కొంచెం ముందుకు రాగానే కనిపించేస్తుంది.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.